కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ ప్రభాకర్ గారు, నార్మల్ మాట్లాడితే ఇదే ప్రాబ్లం సార్, ఎక్కడికి వెళ్తుందో టాపిక్ తెలియదు. అందుకని నేను బికాస్ మా వాళ్ళు అప్పుడప్పుడు నాకు కామెంట్లు పెడుతుంటారు కిందన మా వ్యూయర్స్, సార్ గెస్ట్ని మాట్లాడినండి సార్ అని. ఇప్పుడు మీరు మిమ్మల్ని వదిలేసామనుకోండి, మీకున్న అపారమైన అనుభవం, విజ్ఞాన భాండాగారం అవన్నీ ఓపెన్ చేస్తే యుగ యుగాలకి సరిపోయినంత మ్యాటర్ వస్తుంది మీ దగ్గర నుంచి. అంచేత మా వ్యూవర్స్ తాలూకు పర్మిషన్ తీసుకుని వెయిటింగ్ కాబట్టి నేను మా వ్యూవర్స్ తాలూకు పర్మిషన్ తీసుకుని మీ డిస్కషన్ బ్రేక్ చేసి మిమ్మల్ని ఇంకో టాపిక్ లోకి తీసుకెళ్తాను. ఇప్పుడు మీ అబ్బాయి హీరోగా వస్తున్న సందర్భంగా సినిమా ఇండస్ట్రీలో రకరకాల హీరోయిజంలు ఉన్నాయి. ఒకడు రొమాంటిక్స్, ఒకళ్ళు యాక్షన్, ఒకళ్ళు ఫ్యామిలీ డ్రామా బాగా చేస్తారు, ఇంకోటి బాగా చేస్తారు, కామెడీ బ్రహ్మాండంగా చేసేవాళ్ళు ఉంటారు. ఇన్నున్న దానిలో అన్ని చేసేవాళ్ళు ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి గారు లాగా ఆయన బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, వాళ్ళు చేయలేనివంటి ఇప్పటివరకు అన్ని చేశారు. అన్ని ప్రూవ్డ్, అన్ని హిట్లు డెఫినెట్ గా. ఇప్పుడు మీ అబ్బాయి వస్తున్న సందర్భంగా మీ జడ్జిమెంట్ ప్రకారం మీ అబ్బాయి ఎలాంటి మౌల్డ్లోకి వెళ్తే బాగుంటుందని ఒక ఫాదర్గా ఒక చిలిపి కోరిక మనసులో ఉండి ఉంటుంది 100%. అదేంటి సార్? అట్లా నాకే ఊహ లేదు సార్. ఆడు ఒక 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 యాక్టర్గా రిజిస్టర్ అయితే జనాల్లో చాలంటే వీడు ఒక ఇండస్ట్రీలో వీడు ఒక యాక్టరు బాగా చేస్తాడు అనేది ఉంటే చాలు. అండ్ ఇతనికి కొంచెం ఒకటి స్పెషల్ సెలెక్షన్ ఉందిరా వీడికి అనే ఒక ముద్ర వస్తుందండి ఆడికి. అవునా? ఫ్యూచర్లో చాలా పెద్ద నాట్ రొటీన్ కాకుండా ఒక స్పెషల్ సెలెక్షన్ ఉంది వీడికి అనేది వస్తుంది. నాట్ దీస్ 3 మూవీస్. నేను ఇప్పుడు వాడి మెచ్యూర్డ్ చెప్తున్నా. ఈ 3 మూవీస్ కూడా నాకు సినిమా వచ్చేసింది అని సెలెక్ట్ చేసుకున్నాయి. ఇప్పుడు అలా లేడండి. అనుభవం వచ్చింది. ఒక సినిమాకి ఒక అనుభవం, రెండో దానికి, మూడింటికి పక్కాగా నేను ఎలా చేయాలి, ఎలాంటి కథ సెలెక్ట్ చేసుకోవాలని అనుభవం. అందుకని ఈ 3 మీరు అనుకుంటున్నారు, 3కి ముందే ఇంకా 2 స్టార్ట్ అయ్యేవి అవ్వకపోవడం కారణం అదే. తను ఒకటే మాట అన్నాడు నాతోటి, డాడీ ఇది జనాల్లోకి వెళ్ళనివ్వు, అసలు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు, నాకు ఎన్ని మార్క్స్ వేస్తారు, ఎలా ఉందని చూసుకుని మనం సినిమాలు కమిట్ అవుదాం, వచ్చినాయి కదా అని చెప్పేసి చిన్న అది ఇది చేసుకుంటూ పోతే ఒక కెరీర్ ఉండదు అన్నాడు. ఒరే అమ్మ ఇంత ప్లానింగ్ ఉంటుంది అలా, నాకు ఏదొస్తే చేసేవాడిని, ఇప్పటికీ చేస్తున్నా. నేను ఎవరో యూట్యూబ్ వాళ్ళు ఒక గంట సేపు షూటింగ్ అడిగారు, వీళ్ళు చేశా, మనం యూట్యూబ్ చేస్తే మన వరకు ఏం లేదు. వాళ్ళు అడిగారు, ప్రభాకర్ గారు మీరుంటే బాగుందన్నారు, అదొకటి ఏమంటే డబ్బులు ఇస్తారు, చేసాము వచ్చేసాము, డబ్బులు తీసుకున్నాం వచ్చేసాం, అయిపోయింది. ఓకే, నాకు నేను చేసింది బాగా చేశానా లేదా, క్యారెక్టర్ బాగుందా లేదా అంతవరకు చూస్తాను. ఇప్పుడు మీ అబ్బాయి ఏం చేస్తే బాగుంటుందని అదొకటి ఉంటుంది కదండి. ఇప్పుడు నరేష్ గారు వచ్చాడు, ఆయన ఎంటర్టైన్మెంట్ సినిమాలు అన్నీ చేసుకుంటూ వచ్చారు. ఆయన రాజేంద్ర ప్రసాద్ గారు ఫుల్ కామెడీ చేసుకుంటూ వచ్చారు. ఆయన మావాడు యాక్షన్కి బాగుంటాడండి. నా అంటే మీరు అంతగానో అడుగుతారో చెప్తున్నా, యాక్షన్కి నెంబర్ 1 ఉంటాడు. అంటే లైక్ అది చెప్తే వాళ్ళతో పోలుస్తున్నారు అంటారు, బట్ ఏం టైప్ అంటున్నాను నేను. ఏం కాదు, చెప్పండి మీరు. ఒక యష్ గారు ఉన్నారు, ఒక ప్రభాస్ గారు ఉన్నారు, ఒక అక్షయ్ కుమార్ ఉన్నాడు హిందీలో. అట్లా యాక్షన్ ఫిల్మ్స్ చేస్తారు చూడండి. అవును, అలాంటి దానికి వాడు చాలా బాగుంటాడు. అండ్ వాడు నేను సింక్ అయ్యి ఒకటి అనుకుందండి, సూపర్ హీరో సినిమా అండి కాన్సెప్ట్. అంటే ఈ ఐరన్ మ్యాన్లు, సూపర్ మ్యాన్లు, స్పైడర్ మ్యాన్లు ఉంటాయండి. ఈ కాన్సెప్ట్కి సిరీస్ అసలు అద్భుతంగా ఉంటాడు. అంటే ఒక్క సిరీస్ ఎంచుకుంటే చాలు వాడు లైఫ్ మొత్తానికి. తెలుగులో అది రాబోతుంది ఎలాగూ. అవును, ఇప్పుడు ప్రశాంత్ గారు స్టార్ట్ చేశారు సినిమాటిక్ యూనివర్స్ అని, ప్రశాంత్ నీల్ గారు స్టార్ట్ చేశారు, అట్లా అందరూ స్టార్ట్ చేశారు. అలాగా ఫ్యూచర్ ఎలాగ అలా ఉంటుంది కాబట్టి వాడికి ఏ డైరెక్టర్ దొరుకుతాడో ఎలా దొరుకుతుందో తెలియదు. అలా ఎవరన్నా వాడికి సింక్ అయితే అదొకటి చాలా లైఫ్కి ఇంకా అలా వెళ్ళిపోతుందండి. అదే మీరు టీవీ సీరియల్ లెవెల్లో ఆలోచించారు. అట్లే ఉంటుంది సార్ ఇప్పుడు ఫ్యూచరు. ఇప్పుడు స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్ ఉన్నారండి, ఆయన ఎన్ని వేరే ఒకటి రెండు అక్కడక్కడ చేసినా ఐరన్ మ్యాన్ గానే ఆయన మళ్ళీ ఇప్పుడు ఎంట్రీ ఇస్తున్నాడు. కానీ మొన్న జస్ట్ అనౌన్స్మెంట్కే బాబోయ్ అసలు ప్రపంచం అయిపోయింది అనుకున్న మళ్ళీ ఒకటి అనౌన్స్మెంట్. అలాగా వీళ్ళ జనరేషన్కి అదే ఉంటుందండి. అవును, ఆ మార్కింగ్ వచ్చి వీళ్ళు లేకపోతే అసలు నాకు ఆ సినిమాలే తెలిసే కావు సార్. మనం ఏ రోజు చూసి చావలేదు. మా పిల్లలు చూడడం వల్ల నేను చూశాను, వాళ్ళు చెప్తుంటే అర్థమైంది కాన్సెప్ట్స్. లేకపోతే ఎంతసేపు కొట్టుకుంటున్నారు, దీనికి ఎందుకు 2 కోట్లు వస్తున్నాయంటే ఏం మాడుతున్నాడు డాడీ, నీ అదొక స్టోరీ, మీ స్టోరీ ఇది స్టోరీ అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. అప్పుడు అర్థమైనా నాకు సినిమాలు. టు బి ఫ్రాంక్, ఐఎమ్ నాట్ అంత మన ఇంగ్లీష్లో అంత కాదు, సో అది అర్థమవుతుంది. వస్తాం మళ్ళీ నాకు టైటానిక్ అర్థమైంది, ఒక లవ్ స్టోరీ, ఒక ఫీల్ ఉంది. వెళ్ళాము నేను నా వైఫ్ పెళ్ళైన కొత్తలో, మంచిగా హ్యాపీగా అలాగా. అంటే పెళ్లి అయిపోయిన తర్వాత కూడా లవ్ స్టోరీస్ ఎంజాయ్ చేశారు. అప్పటికి లవ్ లోనే ఉన్నాము సార్, అది గుర్తులేదు కరెక్ట్గా. సంగీతంలో చూసాము ఇద్దరం వెళ్ళి, అయినట్టుందా లేదు, సఖీ చూసినప్పుడు అయిందండి, మ్యారేజ్ అయింది. మేము అనుకున్నాము
అరే కాన్సెప్ట్ సేమ్ పెట్టారేంటి, ఆ అమ్మాయి కూడా అందులో పెళ్లి చేసుకుని తాలిబుడి దాచేస్తుంది, తర్వాత ఎప్పుడో తెలుస్తుంది ఇంట్లో. ఈవిడ కూడా అంతేనా? అంతే కదా మరి, కాలేజీకి వెళ్ళిపోయి చదువుకుంది కదా, తాలిబొట్టు తర్వాత దాచడమే. వెళ్ళిపోయి చదువుకుంది, తెలిసిన తర్వాత కదా వచ్చింది, మళ్ళీ పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది, సాక్ష్యాలు పెట్టుకున్నాం అంతే అన్ని, ఇవన్నీ ఓకే ప్రాబ్లం అవ్వకూడదు అలా. సో మా వాడు ఒక సూపర్ హీరోగా బాగా సెటిల్ అవుతాడు సార్, మీరు అడిగిన క్వశ్చన్కి పక్కా ఆన్సర్. ఎస్ నేను ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పగలిగే వాళ్ళు కొంత ఎనాలిసిస్ అబ్జర్వేషన్ ఉన్నవాళ్ళు, అండ్ దట్ విల్ బి హెల్ప్ఫుల్ టు ద. అది నేను ఒక డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పా, యాక్చువల్లీ నాట్ ఎ ఫాదర్. ఒక డైరెక్టర్గా నాకు వాళ్ళు కనిపించిన క్వాలిటీ అయితే అదే అనమాట. వీడికి చిన్న చిన్న ఏదో కామెడీలు ఇవి కాదు, వీడికి సెట్ అవ్వవు, సరిపోవు వీడి కదా. అందులో నా కట్అవుట్కి చెప్తున్నా, అంటే వీడు చేయగలిగే ఎనర్జీకి వీడి దీనికి అట్లా ఉండాలి. ఒక సూపర్ హీరో టైప్ స్టోరీ ఉంటే అసలు ఇంకా ఎదికి తిరగాల్సిన అవసరం ఉండదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.